గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. దీని ద్వారా యూజీసీ నెట్, ఏపీటీఎస్ సెట్ మరియు గురుకుల టీచర్ సంబంధించిన పేపర్ 1 టాపిక్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మనం ఈరోజు టీచింగ్ యాప్టిట్యూడ్లో డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ బుక్స్, స్వయం ప్రభ. అంటే ఇవన్నీ కూడా ఆన్లైన్ క్లాస్ సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్. వీటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ క్లాస్ మీకు యూట్యూబ్లో క్లాస్ 17గా అప్లోడ్ చేయబడుతుంది. అందరు స్టూడెంట్స్ కేర్ఫుల్గా దీన్ని వినండి. అవసరమైతే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే లాక్డౌన్ నడుస్తున్నటువంటి ఈ సమయంలో బుక్స్ కానీ మెటీరియల్ కానీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి మేబీ అవైలబుల్గా లేవు కావచ్చు. సో మీకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఈ యొక్క యూట్యూబ్లో కానీ ఆన్లైన్లో కానీ క్లాసెస్ వినడం. అందులో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ లాస్ట్ 3-4 టైమ్స్ నుండి యూజీసీ నెట్లో కానివ్వండి, సెట్ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఈ టాపిక్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ టాపిక్ని కేర్ఫుల్గా వినాలి. కంపల్సరీ మీరు ఈ టాపిక్ విన్నట్లయితే మీకు షూర్గా ఒక 2 or 4 మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి టీచింగ్ యాప్టిట్యూడ్లో టాపిక్ వైజ్గా చూసుకుంటే మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మూక్స్, స్వయం ప్రభ. ఇవన్నీ వీటి గురించి మనం డిస్కస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కమ్ టు నో దట్ మూక్స్, దీని అబ్రివేషన్, ఫుల్ ఫామ్ ఆఫ్ ది మూక్స్ అని కూడా అడుగుతున్నాడు. అంటే మూక్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. Massive open online courses. These are the online platforms to provide the different courses for the students without attending the classroom, according to students' timings, according to student interest, according to the student aspiration. So these are the online platforms. MOOCs అనేవి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. స్టూడెంట్స్కి ఆన్లైన్ వేలో క్లాసెస్ని కానీ కోర్సెస్ని కానీ అందించేటటువంటివి. సో వీటి ద్వారా ఏంటంటే స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నటువంటి, జాబ్ చేస్తున్న స్టూడెంట్స్ ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళలేనటువంటి, అంటే క్లాస్ రూమ్కి అటెండ్ కాలేనటువంటి స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కోర్సెస్ని మనం మూక్స్ అని అంటాం. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ to provide the online classes for the students those who are unable to attend the classrooms. వాటిలో ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకోవాలంటే మూక్స్లోనే వీటిని మనం స్వయం ప్రభ అనేటటువంటి ప్లాట్ఫామ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఇవి స్వయం ప్రభ అని మూక్స్లో భాగంగా కూడా పార్ట్ ఆఫ్ ది మూక్స్ అనమాట. ఓపెన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అని కూడా అంటారు, లేదా ఓపెన్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అని కూడా అంటారు. ఫస్ట్ మనం అంటే ఈ స్వయం గురించి తెలుసుకుందాం. అసలు స్వయం అంటే ఏంటి? స్వయంని మనం ఫుల్ ఫామ్గా చెప్పాలి. ఫస్ట్ స్వయం అంటే ఇక్కడ స్టడీ వేవ్స్, ఇది కూడా మనకి లాస్ట్ టైమే ఈ ఫుల్ ఫామ్ అడగడం జరిగింది. స్వయం అంటే స్టడీ వేవ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ aspiring minds. It is the full form. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్వయం మూక్ కూడా అడిగాడు, ఫుల్ ఫామ్ మూక్ కూడా అడిగాడు. సో స్వయం మీన్స్ స్టడీ వేవ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. స్వయం ఈస్ ద open online program of MHRD of India that enables professors and faculty of central funded institutions. కొన్ని వర్డ్స్ మనం తెలుసుకోవాలి. సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ like IITs, IIMs,
Central University of Haryana. Central University of Haryana offered the free of cost online courses for the students those who are interested. అర్థమైంది అనుకుంటాను. అంటే ఇది ఎవరు స్థాపించారు, దీన్ని దేని ద్వారా ఇది నడుస్తుంది? స్వయం ఈస్ ద ఆన్లైన్ ప్రోగ్రామ్. ఇది ఆన్లైన్ ప్రోగ్రామ్ అంటే MHRD అంటే భారతదేశంలో ఉన్నటువంటి MHRD మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ద్వారా ఇక్కడ ముఖ్యంగా సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొఫెసర్స్తో ఫ్యాకల్టీస్తో. ఈ సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఫండింగ్ పొందేటటువంటి ఇన్స్టిట్యూషన్స్. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఫండింగ్ పొందేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ అవి ముఖ్యంగా మనకి IITs ఉంటాయి, IIMs ఉంటాయి, మరియు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ది హర్యానా. వాళ్ళ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ని స్టూడెంట్స్ అందరికీ కూడా అందించేటటువంటి ప్రోగ్రామ్ స్వయం. అయితే స్వయం గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా ప్రీవియస్లీ స్వయం ఆఫర్డ్ ద కోర్సెస్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ది సిటిజన్ ఆఫ్ ఇండియా. But nowadays Swayam offer the courses throughout the world where there is a internet connection. అయితే ఈ స్వయం అనేది ఇంతకు ముందు కేవలం ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మాత్రమే ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేసేది. కానీ ఇప్పుడు వరల్డ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎవరికైనా సరే ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ అవైలబిలిటీ అనేది ఉండాలి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్వయం అనేది స్వయం ఈస్ ద ఆన్లైన్ కోర్స్ టు ప్రొవైడ్ వితౌట్ ఫీస్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ if any student requires or needs certificates, they offered only less amount of the fees. That is the Swayam. ఇంకా స్వయం గురించి మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. అయితే దిస్ స్వయం అంటే స్వయం ఆఫర్డ్ అంటే దిస్ స్వయం ఈస్ డెవలప్డ్ బై ద MHRD. దీన్ని స్వయం ఎవరు డెవలప్ చేశారు అంటే ఇప్పుడు స్వయం అనేది MHRD ద్వారా నడుస్తుంది. ఎవరు డెవలప్ చేశారంటే MHRD డెవలప్ చేసింది. MHRDతో పాటు అంటే స్వయం డెవలప్డ్ బై ద MHRD అండ్ ఆల్సో AICTE. AICTE అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ హెల్ప్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. ఇది కొన్ని క్రిటికల్ వర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలంటే స్వయం డెవలప్డ్ బై ద MHRD అండ్ AICTE విత్ ద హెల్ప్ ఆఫ్ ది మైక్రోసాఫ్ట్. అంతేకాకుండా స్వయం గురించి ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. Previous Indian President Pranab Mukherjee launched the Swayam and Swayam Prabha both by the 32 DTH channels. 32 DTH channels. And వీటిని డైరెక్ట్ టు హోమ్ ఛానల్స్ అంట. డైరెక్ట్ టు హోమ్ ఛానల్స్ త్రూ ది GSAT 15 satellite. చూడండి, ప్రణబ్ ముఖర్జీ గారు ఈ రెండు ఛానల్ అంటే రెండు ఆన్లైన్ ఛానల్స్ని, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని లాంచ్ చేయడం జరిగింది. అవి 32 DTH ఛానల్స్ పనిచేస్తున్నాయి. అవి దేని ద్వారా, ఏ శాటిలైట్ ద్వారా పనిచేస్తాయి అంటే GSAT 15 అనేటటువంటి శాటిలైట్ ద్వారా పనిచేస్తున్నాయి. చాలా కేర్ఫుల్గా వినండి, ఎందుకంటే మీకు క్వశ్చన్ అనేది ఎలా అయినా రావచ్చు. అంటే టు ప్రొవైడ్ ద ఆన్లైన్ క్లాసెస్ బై ద స్వయం హౌ మెనీ DTH ఛానల్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియా అంటే మనం 32 అనే చెప్పొచ్చు. మరి అవి ఏ శాటిలైట్ ద్వారా పనిచేస్తున్నాయి అంటే GSAT 15 అనేటటువంటి శాటిలైట్ ద్వారా పనిచేస్తున్నాయి. వీటిని లాంచ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ, ప్రీవియస్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ. సో ఇది మనకి స్వయం గురించి కొంత ఇన్ఫర్మేషన్. ఇక స్వయం అనేది మోస్ట్లీ ఏంటంటే మన ఇండియా స్వయం అనేది స్వయం ప్రభ అనే వాటిని లాంచ్ చేసిన తర్వాత ఇండియా బికేమ్ ద వన్ ఆఫ్ ది కంట్రీ ఇన్ ద వరల్డ్
to provide the online courses for the students. Online courses for the students. అంటే మనకి స్వయం ప్రభా లాంచ్ చేసిన తర్వాత ఇండియా కూడా ప్రపంచంలో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అందించేటటువంటి ఒక దేశంగా ప్రసిద్ధి గాంచింది. అంటే మనం కూడా ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే మరి ఈ ఆన్లైన్ కోర్సెస్ ఏ యూనివర్సిటీ కోర్సెస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనే దాని గురించి కూడా తెలుసుకున్నాం. అంటే కొన్ని యూనివర్సిటీ సంబంధించినటువంటి కోర్సెస్ని ఆన్లైన్గా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ కోర్సెస్ కూడా చూద్దాం. ముఖ్యంగా ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి గౌహతి, ఐఐటి కాన్పూర్, యూనివర్సిటీ ఆఫ్ ది ఢిల్లీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, దెన్ జేఎన్యూ అని కూడా అంటారు. ఇగ్నూ యూనివర్సిటీ అంటే ఇగ్నూ, IGNOU అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, ఐఐఎం కలకత్తా, ఐఐఎం బెంగళూరు, బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ సంబంధించినటువంటి కోర్స్ అన్నిటిని కూడా ఇప్పుడు మనకి ఆన్లైన్లో అంటే స్వయం అనేటటువంటి ప్లాట్ఫామ్ ద్వారా ఆన్లైన్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఈ కోర్సెస్ని అందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పొందేటటువంటి అవకాశం కూడా ఉంది. చాలామంది అంటే హండ్రెడ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ గెట్టింగ్ ద ఆన్లైన్ కోర్సెస్ త్రూ ద స్వయం యాజ్ అ ప్లాట్ఫామ్ ఆఫ్ ఆన్లైన్ కోర్సెస్ ఇది మనకి స్వయం అనేటటువంటి దానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. అయితే మనకి లాస్ట్ 2-3 టైమ్స్ నుండి ఈ స్వయం గురించి కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. పోయినసారి దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే కరెక్ట్ ఆప్షన్స్లో ఇచ్చాడనమాట. స్వయంకి సంబంధించినటువంటి ఈ యొక్క అబ్రివేషన్ అడిగాడు, ఫుల్ ఫామ్ అడిగాడు. అంతేకాకుండా ఇక్కడ స్వయంని ఎవరు అంటే స్వయం దేని ద్వారా నడుస్తుందని కూడా అడిగాడు. MHRD ద్వారా నడుస్తుందని మనం చెప్పగలం. సో అంతేకాకుండా ఇక్కడ ఈ స్వయం అనేటటువంటి ఈ ప్లాట్ఫామ్ ద్వారా చాలామంది విద్యార్థులకి మనం ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేయడం ద్వారా అంటే ఇక్కడ మనకి ట్రాన్స్ఫరబుల్ క్రెడిట్స్ అనేవి మనకి లభిస్తున్నాయి. ట్రాన్స్ఫరబుల్ క్రెడిట్స్ అంటే యాక్చువల్గా స్వయం ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గివింగ్ ద లెక్చర్, along with the lecture it is conducting the quizzes, assignments and it is assessing that assignments and quizzes to provide the credits for the students how they are gaining the knowledge by the swayam. That is the important aspect through the online platform of the swayam to provide the students. అంటే ఇక్కడ స్వయం కేవలం లెక్చర్స్ మాత్రమే అంటే ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇవ్వకుండా అసైన్మెంట్స్ కండక్ట్ చేస్తుంది, క్విజెస్ కండక్ట్ చేస్తుంది. వీటన్నిటి మళ్ళీ అసెస్ చేసి ఏ స్టూడెంట్ ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశాడనేటటువంటి ఆ ట్రాన్స్ఫర్ క్రెడిట్స్ కూడా స్టూడెంట్స్కి అందించడం జరుగుతుంది. అంటే అతను ఎంత క్రెడిట్ పొందాడు ఈ ఆన్లైన్ కోర్సెస్ ద్వారా అనేటటువంటి వాటిని కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అంటే మోక్ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం, వాటిని వెంటనే రిజల్ట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మన ఇండియాలో స్వయం అనేటటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ కోర్సెస్ అన్నిటిని కూడా పొందుతూ ఉన్నారు. దట్ ఈస్ ద స్వయం. నెక్స్ట్ మనం దీంట్లోనే స్వయం ప్రభ అనే దాని గురించి తెలుసుకున్నాం. స్వయం ప్రభ అంటే ఇది ఈ 32 DTH ఛానల్స్లో ఒక పార్ట్ అనమాట. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఛానల్ ఆఫ్ ది 32 DTH ఛానల్ టు ప్రొవైడ్ ద higher quality of the education and improve the knowledge, improve the skill and knowledge for the students, those who want to lifelong learner అంటే డిఫరెంట్ వేస్లో నాలెడ్జ్ని పెంచుకోవాలనుకునే వాళ్ళకి ఈ స్వయం ప్రభ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ స్వయం ప్రభ అనేటువంటి కోర్సులు ఎలా ఉంటాయంటే మనకి టెలికాస్ట్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ ఎవ్రీడే వన్ న్యూ కంటెంట్ ప్రొవైడెడ్ త్రూ ద స్వయం ప్రభ at least 4 hours and also that content repeatedly 5 more than times because
the students can select which time is flexible for them. Which time is flexible for them. ఇక్కడ చూడండి, స్వయం ప్రభ ప్రొవైడెడ్ ద ఎవ్రీడే న్యూ కంటెంట్ అట్లీస్ట్ 4 hours. ఆ న్యూ కంటెంట్ కూడా 4 hours కంటిన్యూస్గా ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా రిపీటెడ్ టైమ్స్లో, అంటే మార్నింగ్ ఒక టైం, ఆఫ్టర్నూన్ ఒక టైం, ఈవినింగ్ ఒక టైం, మళ్ళీ అంటే మనకి నైట్ ఒక టైం, ఈ విధంగా రిపీటెడ్ టైంలో దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎవరికి వీలైతే వాళ్ళు ఆ టైంలో ఆ ఛానల్స్ని చూసి వాళ్ళు ఆ నాలెడ్జ్ని పొందేటటువంటి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. మరి ఇక్కడ స్వయం ప్రభ ఆఫరింగ్ చేసేటటువంటి ఈ యొక్క కోర్సెస్ ఏంటి, ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది అనేది కూడా చూద్దాం. ముఖ్యంగా స్వయం ప్రభ ఆఫర్ ద కోర్సెస్ ఆఫ్ యూజీసీ, సిఈసి, ఇగ్నూ, ఎన్పిటిఈఎల్, ఎన్సిఆర్టి, ఎన్ఐఓఎస్ వీటికి సంబంధించినటువంటి కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే స్వయం ప్రభ ఆఫర్ ద కోర్సెస్ ఆఫ్ యూజీసీ, సిఈసి, ఇగ్నూ, ఎన్పిటిఈఎల్, ఎన్సిఆర్టి అండ్ ఎన్ఐఓఎస్ ఈ కోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే వీటికి సంబంధించినటువంటి కోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కోర్సెస్లో ఒక డివిజన్ ఆఫ్ ది కోర్సెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే స్వయం ప్రభ ప్రొవైడింగ్ ద ఆఫరింగ్ ద కోర్సెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైక్ 1 హైయర్ ఎడ్యుకేషన్. ఇట్లా అంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది అంటే 1 by 1గా స్టూడెంట్స్కి డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ మీన్స్ in the higher education aspect of the courses like post graduation, undergraduation courses providing by the Swayam Prabha to the students in different timings and also every day with new content. హయ్యర్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి కోర్సెస్, అవి ఇంజనీరింగ్ సంబంధించినవి కావచ్చు, లేకపోతే హ్యుమానిటీ సంబంధించినవి కావచ్చు, ఎనర్జీ సంబంధించినవి కావచ్చు, సోషల్ సైన్స్ సంబంధించినవి కావచ్చు, బేసిక్ సైన్స్ సంబంధించినవి కావచ్చు, వీటిని పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించిన కోర్సెస్, అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా స్కూల్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా ఈ ఎన్సీఆర్టీ అని మనం చెప్పుకున్నాం. ఎన్సీఆర్టీలో భాగంగా 9 to 12 క్లాసెస్ సంబంధించినటువంటి కరిక్యులర్ బేస్డ్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇట్ ప్రొవైడెడ్ ద కరిక్యులర్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఫర్ ద క్లాసెస్ ఆఫ్ ది 9 to 12 అంటే ఈ స్కూల్ ఎడ్యుకేషన్ని 9 to 12 సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్ ఎన్సీఆర్టీ సిలబస్ బేస్ చేసుకొని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కరిక్యులం బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా ముఖ్యంగా కరిక్యులం బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ద పీపుల్ దోస్ హూ వాంట్ టు ఇంప్రూవ్ ద స్కిల్, ఇంప్రూవ్ ద నాలెడ్జ్, ఇంప్రూవ్ ద ఎడ్యుకేషన్. For them, it is providing the lifelong education through the Swayam Prabha. This is some information about the Swayam Prabha and Swayam. ముఖ్యంగా మీకు వీటి గురించి చాలా డీప్గా అయితే క్వశ్చన్స్ అడగడు. ఎస్పెషల్గా ఇది ఎవరు స్థాపించారు, ఇది ఎవరి ద్వారా నడుస్తుంది, ముఖ్యంగా ఎవరి ద్వారా నడుస్తుంది అంటే ఎంహెచ్ఆర్డి ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే దాని ద్వారా నడుస్తుంది. ఈ ఆఫర్ చేసేటటువంటి ఈ కోర్సెస్ ఏంటి, ఆఫర్ చేసే కోర్సెస్ అనేది మనం చెప్పుకుంటే ఐఐటీస్, ఐఐఎంఎస్ అంటే ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సెస్, హ్యుమానిటీకి సంబంధించినటువంటి కోర్సెస్, హ్యుమానిటీ అంటే సోషల్ సైన్స్ సంబంధించిన కోర్సెస్, బేసిక్ సైన్స్ సంబంధించిన కోర్సెస్, ఎనర్జీ సంబంధించినటువంటి కోర్సెస్, ఏ యూనివర్సిటీకి సంబంధించిన కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఆల్రెడీ అది మనం డిస్కస్ చేసుకున్నాము. మరి ఈ స్వయం అనేటటువంటిది ఏంటి అంటే ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆఫ్ ది కోర్సెస్ అంటాం లేదా ప్రోగ్రామ్ అంటాం. వితౌట్ ఫీజ్, ఫ్రీ ఆఫ్ ది కాస్ట్, ఎవ్రీ స్టూడెంట్ కెన్ గెట్ ద ఎడ్యుకేషన్ త్రూ ద
32 DTH ఛానల్స్ త్రూ GSAT 15 శాటిలైట్. ఇది GSAT 15 శాటిలైట్ ద్వారా నడుస్తుంది. ఇది మనకి స్వయంప్రభకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇవి మూక్స్ కిందకు వస్తాయి. అంటే మూక్ అంటే ఏంటంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ టు ప్రొవైడ్ ద ఆన్లైన్ క్లాసెస్ ఫర్ ద స్టూడెంట్స్. సో ఇది టాపిక్ చాలా చిన్నది, కానీ దీంట్లో నుండే మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. నేను మళ్ళీ మీకు స్టూడెంట్స్కి చెప్తున్నాను, ఈ టాపిక్ కానీ మీరు కేర్ఫుల్గా నేర్చుకొని దీని మీద మీకు గ్రిప్ అనేది సంపాదించుకున్నారంటే కంపల్సరీ మీకు 2 to 4 మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ దట్ యాక్చువల్గా మనం యూజీసీ నెట్ కానీ సెట్కి కానీ గురుకుల టీచర్స్ కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం సబ్జెక్ట్ని అంటే ఏ సబ్జెక్ట్ చదివితే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి అనే దాన్ని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా గురుకుల టీచర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ నుండి 15 to 20 మార్క్స్ వస్తాయి. అంటే మనకి జనరల్ పేపర్లో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకునేటటువంటి టాపిక్ ఏంటంటే టీచింగ్ యాప్టిట్యూడ్. మళ్ళీ మన టీచింగ్ యాప్టిట్యూడ్ ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనం టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళము, టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళాల్సిన వాళ్ళము. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా టీచింగ్ రిలేటెడ్గా ఉండేటటువంటి క్వశ్చన్స్ కాబట్టి మనం ఈజీగా వాటిని అండర్స్టాండింగ్ చేసుకోగలుగుతాం, ఈజీగా ఆన్సర్ కూడా చేసుకోగలుగుతాం. ఇక యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ వచ్చినట్లయితే ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ నుండి కంపల్సరీ 5 క్వశ్చన్స్ ఇస్తాడు. 10 మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాడంటే టీచింగ్ యాప్టిట్యూడ్కి కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ముఖ్యంగా సెట్ ఎగ్జామినేషన్లో అయితే టీచింగ్ యాప్టిట్యూడ్లోనే ఎక్కువ క్వశ్చన్స్ అడిగి వేరే టాపిక్ నుండి తక్కువ క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం కూడా ఉంది. టీఎస్ సెట్ జరిగినప్పుడు 2017 టీఎస్ సెట్లోనైతే ఎక్కువ క్వశ్చన్స్ టీచింగ్ యాప్టిట్యూడ్ నుండి వచ్చినాయి. కొన్ని టాపిక్స్ నుంచి అసలు క్వశ్చన్స్ అడగలేదు, అంటే ఒక ఆర్డర్లో అడగలేదు. కానీ యూజీసీ నెట్ వాళ్ళు ఒక ఆర్డర్ని మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ రకంగా మనం టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి కంపల్సరీ ఎవ్రీ స్టూడెంట్ 5 క్వశ్చన్స్ చేయగల క్యాపబిలిటీ అనేది ఉంటుందని అనుకుంటున్నాను. అంటే ఉండాలి కూడా, ఎందుకంటే అది మన యొక్క ప్రొఫెషన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్, ఈజీగా అండర్స్టాండింగ్ అయ్యే టాపిక్, క్రిటికల్గా మనం అర్థం చేసుకున్న క్రిటికల్గా ఆన్సర్ చేసేటటువంటి అంత కష్టం అయితే వీటి మీద మనకి ఉండదు. కాబట్టి మనం దీని మీద కంపల్సరీ 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. మీరు నా క్లాసెస్ని షూర్గా ఫాలో అవుతూ ఉండండి, రెగ్యులర్గా క్లాసెస్ వినండి. సో కంపల్సరీ మీకు 10 మార్క్స్ షూర్గా వస్తాయని నేను వల్లగుద్ది చెప్పగలను. ఓకే, సో అంటే మళ్ళీ మనకి వీటిలో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ని కంపల్సరీ చదవాలి, చాలా క్లియర్గా చదువుతుంది. అంటే డెప్త్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవాలి. ఆ టాపిక్స్ ఏంటంటే రివైజ్డ్ టాపిక్స్. అంటే రీసెంట్గా యూజీసీ నెట్ని రివైజ్ చేసి కొన్ని అదనపు టాపిక్స్ అనేవి పెట్టడం జరిగింది. ఆ అదనపు టాపిక్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వాటి మీద ఎక్కువ ఫోకస్ కూడా చేస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఐసీటీ ఎడ్యుకేషన్ ఇన్ ద క్లాసెస్. అంటే ఐసీటీ ద్వారా ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి సిస్టమ్. ఇది కూడా మనకి లాస్ట్ టైం అడిగాడు. యాక్చువల్గా ఐసీటీ ద్వారా ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల పిల్లలకి ఏమవుతుంది అంటే ఈ ఐసీటీ ద్వారా ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా మనం మంచి ఫ్యాకల్టీని అరేంజ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఏంటంటే చాలా యూనివర్సిటీస్ నుండి ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ లింక్అప్ అయి ఉంటారు. సో వాళ్ళ ద్వారా క్లాసెస్ చెప్పడం అనేది ఈ ఐసీటీ ద్వారా మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఇది చాలా అంటే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఏంటంటే మనం త్రూ అవుట్ ద ఇండియా, త్రూ అవుట్ ది వరల్డ్ వీ కెన్ మీట్ ద well professors and well faculty of the different university. That opportunity we will get through the online platform. మనం ఒక ఏరియాకే పరిమితం కాకుండా మన వరల్డ్లో ఉన్నటువంటి ఏ ఏరియాస్ నుంచైనా, ఏ ప్లేస్ నుంచైనా, ఏ యూనివర్సిటీ నుంచైనా ఆ యొక్క ప్రొఫెసర్స్ని మనం మీట్ అయ్యేటటువంటి అవకాశం మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా దొరుకుతుంది. సో డియర్ స్టూడెంట్స్, మనం చెప్పే ప్రతి టాపిక్ని కేర్ఫుల్గా వినండి, అవసరమైతే నోట్స్ రాసుకోండి. చాలా కేర్ఫుల్గా మీరు ఈ టైంని చక్కగా యూటిలైజ్ చేసుకోండి. డోంట్ వేస్ట్ ద టైం.
టైం అనేది మనం పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రాదు. మనీ పోయినా మనం తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ టైం అనేది తిరిగి సంపాదించుకోవాలి. ఈ లాక్డౌన్ టైంలో మీరందరూ ఇంట్లోనే ఉంటారు. కొంత టైంని ఈ ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేయండి. కంపల్సరీ ఇన్ ఫ్యూచర్ మీరు ఏదైతే లాస్ అయ్యాము, మేము ఎకనామికల్గా కానీ ఇంకా ఏ రకంగా లాస్ అయ్యాం అనుకుంటారో అదంతా కూడా తిరిగి వచ్చేస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై క్లాసెస్.